ఫ్రెండ్స్ టెక్నోస్ 1979 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 11, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే అవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ 16ని స్టేబుల్ వర్షన్ అప్డేట్ రిలీజ్ చేసింది. ఒకవేళ మీరు పిక్సెల్ ఫోన్స్ యూస్ చేస్తుంటే చెక్ చేయండి. ఆండ్రాయిడ్ 16 స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే మీకు వచ్చి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 చాలా మంది అప్డేట్ చేస్తారు, ఏం చేంజెస్ కనపడట్లేదు అంటున్నారు. చిన్న చేంజెస్ ఉంటాయి యూఐ పరంగా. వాటన్నింటికి సంబంధించిన ఆండ్రాయిడ్ 16 ఫీచర్స్ వీడియో ఒకటి చేశాను, ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. లేకపోతే ఎండ్ కార్డ్స్ లో అంటే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఆండ్రాయిడ్ 16 ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. అండ్ ఇప్పుడు iOS నెక్స్ట్ జనరేషన్ ఉంది కదా, iOS 26 కూడా డెవలపర్ బీటా అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి కూడా సపరేట్ వీడియో చేశాను. నెక్స్ట్ iOS లో మనకి ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి, ఒకవేళ మీరు ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళైతే వీడియో ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఒకవేళ చూడకపోతే మాత్రం ఈ వీడియో కూడా చెక్ చేయండి. ఇది మనకి స్టేబుల్ వర్షన్ ఇది కూడా అడుగుతాం. స్టేబుల్ వర్షన్ ఇది మీకు సెప్టెంబర్లో వస్తుంది. పబ్లిక్ బీటా యూస్ చేయాలంటే జూలైలో అలా రావచ్చు. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ వీడియో. ఒకవేళ మీరు ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళైతే నెక్స్ట్ జనరేషన్ iOS ఎలా ఉండబోతుంది ఇక్కడ నేను తెలుసుకోవచ్చు. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే ఎండ్ కార్డ్స్లో పెడతాయి రెండు వీడియోస్, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి వివో నుంచి ఈరోజు వివో T4 అల్ట్రా లాంచ్ చేసింది. వివో T3 అల్ట్రా లాస్ట్ ఇయర్ మంచి ఫోన్ అయింది 30,000 రూపాయల దగ్గర. దాని సక్సెసర్గా దీన్ని తీసుకొని వచ్చారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా తగ్గించారు. లాస్ట్ టైం మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండేది, ఇప్పుడు 32 మెగాపిక్సెల్ తీసుకొని వచ్చారు. కాకపోతే ఈసారి బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. లాస్ట్ టైం మనకి లేవు, ఈసారి యాడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు మ్యాక్రోస్ కూడా తీయొచ్చు. 10x మీరు జూమ్ చేసి టెలిఫోటో మ్యాక్రో షార్ట్స్ కూడా తీయొచ్చు. అండ్ దీనికి సంబంధించి షార్ట్ వీడియో చేసా ఈరోజు, ఫుల్ వీడియో అయితే నేను చేయలేదు. అండ్ దీన్ని కంప్లీట్ రివ్యూ అయితే చేస్తాను, తొందరలోనే మన ఛానల్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి లాస్ట్ టైంతో కంపేర్ చేసి కొద్దిగా ఎక్కువ బెటర్ ప్రైస్. ఇది 37,999కి వెళ్ళిపోయింది ప్రైస్. 8GB RAM 256GB మోడల్. దీని మీద బ్యాంక్ ఆఫర్ 3,000 ఇస్తున్నారు, అంటే ఇది 34,999కి వస్తుంది ప్రజెంట్ మీరు కొనాలనుకుంటే. నెక్స్ట్ మన పోకో నుంచి పోకో F7 సిరీస్ ఈ మంత్ లో లాంచ్ చేస్తుంది. ఆల్రెడీ టీజింగ్ అయితే మొదలు పెట్టేశారు. అక్షయ్ కుమార్ గారిని కూడా వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ తీసుకొని షూట్స్ కూడా చేస్తున్నారు. సో ఈ ఫోన్స్ అయితే మనకి ఈ మంత్ అయితే వస్తాయి. పోకో F7 సిరీస్, F7, F7 Pro, F7 అల్ట్రా, ఈ 3 ఫోన్స్ అనుకున్నారు అందరూ. కాకపోతే ఇప్పుడు షాక్ ఇచ్చారనమాట. హిమాంశు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే పోకో ఇండియా హెడ్ ఈయన పోకో F7 ఒకటే వస్తుంది. F7 Pro, F7 అల్ట్రా జస్ట్ ఎక్స్పీరియన్స్ పర్పస్ కోసం తీసుకొచ్చాం, కానీ అది సేల్కి తీసుకొచ్చే విధంగా అయితే కనపడట్లేదు అనమాట. F7 ఒకటే రావచ్చు నేను చెప్పేదాని ప్రకారం చూస్తే. సో F7 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఏదైతే iQOO Neo 10 వచ్చిందో రీసెంట్ గా మనం లాంచ్ అయింది, దానికి కాంపిటీటర్గా వీళ్ళు తీసుకొని రావచ్చు. దానికంటే తక్కువ ప్రైస్కే ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇంకో ఫోన్ కూడా వస్తుంది ఈ మంత్, ఒప్పో K13X. దీని లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఒప్పో K13X వచ్చేసరికి జూన్ 23వ తారీఖు లాంచ్ అవబోతుంది. ఇది K సిరీస్ అంటే ఒప్పో వాళ్ళది ఆన్లైన్ సిరీస్, కొద్దిగా తక్కువ రేట్కి తీసుకొని వస్తారు. ఆల్రెడీ K13 మనం చూసాం, ఇప్పుడు K13X అని తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే వెగా ట్రిమ్మర్ 427 రూపీస్కి అయితే వస్తుంది మింత్రాలో. ఇది 2 అటాచ్మెంట్స్తో వస్తుంది, 40 లెన్స్ సెట్టింగ్స్తో అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఒకవేళ ఉంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్లో పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి Xiaomi టీవీ రీసెంట్గా మన ఛానల్లో చేశాం, Xiaomi 5 టీవీ. సో ఇది QLED మోడల్ 43 ఇంచ్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది లాంచ్ చేసింది 28,000 గట్లా లాంచ్ చేశారు. ఎప్పుడు 2,000 రూపాయల బ్యాంక్ ఆఫర్ అయితే ఉండేది, ఇప్పుడు 3,500 రూపాయల బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది HDFC కార్డ్స్ మీద. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ 24,500 రూపాయలకి అయితే వస్తుంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఒకవేళ చెక్ చేయాలనుకుంటే మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ చెక్ చేస్తుంది. రీసెంట్ గా S25 ఎడ్జ్ తీసుకొని వచ్చారు, దానిలో 3900 mAh బ్యాటరీ ఉంది. కాకపోతే సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే కాదు. ఒకవేళ వాళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీ యూస్ చేసినట్టయితే కొద్దిగా ఇంకా బ్యాటరీ కెపాసిటీ పెంచే అవకాశం అయితే ఉంది. వాళ్ళు యూస్ చేయలేదు, ప్రజెంట్ టెస్ట్ చేస్తున్నారు సామ్సంగ్ వాళ్ళు. ఇది ఇప్పుడు వచ్చే ఫోల్డబుల్ ఫోన్స్ లో కూడా ఉండవు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. జెట్ ఫోల్డ్ 7, జెట్ ఫ్లిప్ 7 ఇవి జూలైలో లాంచ్ అవుతున్నాయి, వాటిలో కూడా ఉండదు సిలికాన్ కార్బన్. ఉంటే మనం చూడగలిగితే బ్యాటరీస్ S26 సిరీస్ నుంచి చూడొచ్చు. అవి జనవరిలో వస్తాయి, జనవరి 2026 లో S26 సిరీస్. దానిలో ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే వీళ్ళు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ సిరీస్ లాంచ్ డేట్ కూడా బయటకు వచ్చింది, అంటే రూమర్స్ ప్రకారం బయటకు వచ్చింది. జూలై 8వ తారీఖు నాట్ సిరీస్ అయితే లాంచ్ అవబోతున్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. నాట్ సిరీస్ లో మొత్తం 2 ఫోన్స్ తీసుకొస్తున్నారు వీళ్ళు, వన్ ప్లస్ నాట్ 5, వన్ ప్లస్ నాట్ CE5. వన్ ప్లస్ నాట్ 5 వచ్చేసరికి 9400E ప్రాసెసర్తో వస్తుంది. వన్ ప్లస్ నాట్ CE5 వచ్చేసరికి Dimensity 8350 ప్రాసెసర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ ఇండియాలో వెళ్ళిపోయింది, మొబైల్ మార్కెట్ ఇండియాలో లేదు, షట్ డౌన్ చేసేసింది. ఇప్పుడు థాయిలాండ్ అండ్ చైనాలో కూడా సోనీ వెబ్సైట్ లో స్మార్ట్ ఫోన్ కేటగిరీ అయితే కనిపించట్లేదు. స్మార్ట్ ఫోన్స్ మేబీ అక్కడి నుంచి కూడా తీసేయచ్చు వీళ్ళు మెయిన్ సోర్స్ వచ్చేసరికి కెమెరా అనమాట. సోనీ అని మనకు గుర్తొచ్చేది కెమెరాస్. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తే కూడా సోనీ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, అంత మార్కెట్ ఉంటుంది వీళ్ళకి. ఇది కూడా డౌన్ అవుతూ వస్తుంది వాళ్ళకి. సో సోనీ ఇప్పుడు ఈ మార్కెట్ మీద ఫోకస్ చేయడానికి, ఏదైతే కెమెరా మార్కెట్ ఉందో దాని మీద ఫోకస్ చేయడానికి వీళ్ళు ఈ మొబైల్ మార్కెట్ అండ్ టీవీ మార్కెట్ కూడా తగ్గిస్తున్నట్లు రిపోర్ట్ అయితే వస్తుంది.
వచ్చింది. బ్రెజిల్కి చెందిన ఒక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక సింహం వచ్చేసి ఒక వ్యక్తి రోడ్డు మీద పడుకొని ఉంటే వాసన చూసేసి వెళ్ళిపోద్ది. అందరూ ఇతను లక్కీ ఫెల్లో, ఇతనికి భూమి మీద నూకలు ఉన్నాయి, ఇట్లా చాలా మంది ఆ వీడియోని షేర్ చేశారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 56 మిలియన్ వ్యూస్ అయితే ఈ వీడియోకి అయితే వచ్చినాయి. ఫైనల్ గా చూస్తే అది రియల్ వీడియో అయితే కాదు, ఏఐ జనరేటెడ్ వీడియో. ఈవెన్ అందులో డిస్క్రిప్షన్ లో కూడా ఉంది ఏఐతో అది ఆల్టర్ చేసినట్టు కనిపిస్తా ఉంది. ఇది అందరూ ఒరిజినల్ అనుకొని నమ్మేశారు. అట్లా ఉంటుంది అన్నమాట ఫ్యూచర్. మీ కళ్ళతో చూసేది కూడా అది మీకు నిజం అనిపిస్తుంది కానీ అబద్ధం. అలా తయారు చేస్తుంది ఏఐ. ఇప్పుడు ఫ్యూచర్లో ఎన్నో ఘోరాలు జరుగుతాయి ఏఐ తోటి. చూస్తా ఉండండి. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సాయి కుమార్ అడుగుతున్నారు, హలో అన్న OnePlus 12 GB RAM 256 GB 45,000కి వస్తుంది, తీసుకోవచ్చా? అండ్ లైఫ్ టైం డిస్ప్లే వారంటీ ఉంటుందని అడుగుతున్నారు. ఇప్పుడు OnePlus అన్ని ఫోన్స్ కి లైఫ్ టైం డిస్ప్లే వారంటీ తీసుకొని వచ్చింది. సో ఒకవేళ మీరు తీసుకుంటే మీకు డిస్ప్లేకి ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, గ్రీన్ లైన్ ఇట్లాంటివి ఏమైనా వస్తే మీకు రీప్లేస్ చేసిస్తారు డిస్ప్లేని. ఒకవేళ అవుట్డేటెడ్ మోడల్ అనుకోండి మీది, డిస్ప్లే లేదు అంటే వౌచర్ ఇస్తారు మీకు. మీరు దాన్ని యూజ్ చేసుకొని వేరే ఫోన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. OnePlus ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాళ్ళది రూల్ అయితే. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు 45,000కి. కాకపోతే వెయిట్ చేయండి, ఎందుకంటే ఆగస్ట్ ఎండింగ్ లో మనకి దసరా సేల్ అయితే రావచ్చు. ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఆ రేంజ్ లో దసరా సేల్ అయితే రావచ్చు. అక్కడ మీకు చాలా తక్కువ రేట్కి మంచి మంచి ఫోన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఎవరినైనా అడిగినా కానీ వెయిట్ చేయమంటున్నా, ఎందుకంటే ఇయర్లో బిగ్గెస్ట్ సేల్ అది. ఒక 2 monthsలో మనం వెయిట్ చేయగలిగితే ఇంకా చెప్పలేం, ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ ఆ ప్రైస్కి రావచ్చేమో. రాకపోతే అప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు ఇప్పుడు అర్జెంట్ ఉన్నా కానీ తీసుకోవచ్చు. మంచి ఫోన్ OnePlus 12. నెక్స్ట్ మనకి ఎకనామిక్ టైమ్స్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే స్టార్లింక్ నెక్స్ట్ 2 monthsలో ఇండియాలో అడుగు పెట్టబోతుంది. వాళ్ళకి అన్ని క్లియర్ అయిపోయినాయి, డైరెక్ట్ ఇంకా మనం వాడుకోవచ్చు 2 monthsలో. అండ్ దీని ఇన్స్టాలేషన్ కాస్ట్ దగ్గర 33,000 దాకా ఉండొచ్చు. డిష్ అండ్ ఈ ఇంటర్నెట్ అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి, ఎగ్జాక్ట్గా తెలియదు ఎంత పెడతారో. ఒకవేళ మీరు మంత్లీ తీసుకుంటే మంత్లీ ఒక 3,000 రూపాయల నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇవి ప్రైజెస్. అండ్ ఎంతమంది తీసుకుంటారు చూడాలి. అండ్ వీళ్ళు స్ట్రాటజీ కూడా వర్కౌట్ చేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. లైక్ జియో చేసింది కదా, జియో ఫస్ట్ అందరికి ఫ్రీగా తీసుకొచ్చింది, తర్వాత డబ్బులు చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సేమ్ అదే స్ట్రాటజీతో స్టార్లింక్ కూడా వస్తుంది. ఫస్ట్ ఫ్రీగా యూజ్ చేయడానికి అవకాశం ఇస్తే తర్వాత డబ్బులు తీసుకుంటుంది అన్నట్లు కూడా వస్తున్నాయి రూమర్స్. నెక్స్ట్ 2 months తెలిసిపోద్ది స్టార్లింక్ ఎలా ఉంటుంది, అసలు ఎంత ప్రైస్లో వస్తుంది, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వెయిట్ చేయని తెలిసిపోతాయి. నెక్స్ట్ మన సెంట్రల్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఏసీస్ రాబోతున్నాయి, కొత్త ఏసీలు వచ్చేవి లాక్ చేస్తారంట. టెంపరేచర్ 20 నుంచి 28 degrees మధ్యలోనే మనం పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ ఉన్న ఏసీలు చూసుకుంటే మనం 16 degree వరకు వెళ్ళవచ్చు, 16 to 30 వరకు ఉండే టెంపరేచర్. ఎందుకంటే మీరు టెంపరేచర్ తగ్గిస్తేలేరనుకోండి కరెంట్ బిల్ పెరుగుతుంది అనమాట. 1 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ మీరు తగ్గించారనుకోండి చాలా కరెంట్ బిల్ పెరుగుతుంది మీకు. ఒకవేళ మీరు అలానే 20 దగ్గర మెయింటైన్ చేశారనుకోండి కొద్దిగా ఎనర్జీ మీకు సేవ్ అవుతుంది. దగ్గర 1 degree సెంటిగ్రేడ్ కి ఒక 6% అయితే మీకు ఎనర్జీ అయితే సేవ్ అవుతుంది. సో వీళ్ళు చెప్పేదాం ప్రకారం 2035 సంవత్సరం వరకు నెక్స్ట్ 10 సంవత్సరాలు కానీ ఇది మనం మెయింటైన్ చేయగలిగితే 20-28 మధ్యలో టెంపరేచర్స్ మెయింటైన్ చేయగలిగితే దగ్గర 60 gigawatt ఎనర్జీ మనం సేవ్ చేయొచ్చు. డబ్బుల విషయానికి వస్తే మాత్రం 7.5 trillion రూపీస్ మనం సేవ్ చేయొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇమీడియట్ గా దీన్ని అప్లై చేయరు, దీన్ని తొందరలోనే పాస్ చేయొచ్చు. జియో అని పాస్ చేస్తే మీకు ఫ్యూచర్ లో ఏసీలో ఓన్లీ 20 వరకు లాక్ అయిపోతాయి, 20 కిందకి మనం రాలేం. నెక్స్ట్ మనకి యూపీలో జరిగింది. యూపీలో ఒక వ్యక్తి అన్నోన్ రోడ్లో అయితే వెళ్తున్నాడు, గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాడు. సేమ్ ఇష్యూ ఎన్నోసార్లు మనం విన్నాం. సో ఇతను వెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్ అన్ఫినిష్డ్ ఫ్లైఓవర్ అనమాట అది. సో అది వర్క్ అవుతున్నట్లు తనకు చూపించింది. తను వెళ్తున్నాడు నైట్ టైం, అక్కడికి వెళ్ళేసరికి ఫ్లైఓవర్ ఎండ్ అయిపోయింది. తన అదృష్టం ఏంటంటే కింద అది మొత్తం కంప్లీట్ గా డౌన్ దాకా లేదు, మధ్యలో ఇసుక మట్టి ఉంది, అక్కడ ఆగిపోయింది కార్ అయితే అక్కడ ఆగిపోయింది. అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇట్లా చాలా మందికి ప్రాణాలు కూడా పోయినాయి. రీసెంట్ టైమ్స్ చాలా చూసాం మనం. గూగుల్ మ్యాప్స్ మీరు అన్నోన్ రోడ్ వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నైట్ టైం మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. అన్నోన్ రోడ్స్ లో ఎక్కడ ఏ ప్రమాదం ఉంటుందో మనం చెప్పలేం. నెక్స్ట్ సార్ బీహార్ లో జరిగింది. బీహార్ లో రాహుల్ షా అనే ఒక వ్యక్తి ఒక విలేజ్ ఎంచుకున్నాడు. వేరే దగ్గర నుంచి వచ్చాడు, ఆ విలేజ్ అతను కాదు, అతను ఎక్కడి నుంచో వచ్చాడు. పాత స్కూల్ ఒకటి చూసుకున్నాడు, అక్కడ చూసుకొని దానికి రంగులు వేసేసాడు, పోలీస్ స్టేషన్ లో చేసేసాడు దాన్ని. పోలీస్ స్టేషన్ చేసేసి అక్కడ గ్రామంలో ఉంటారు కదా యువత, వాళ్ళకి చెప్పాడు అనమాట మీకు జాబులు ఇస్తానని చెప్పేసి. వచ్చేసారు వాళ్ళు, వచ్చేసి డబ్బులు ఇచ్చారు. 10-15 వేల రూపాయల వరకు ఒక్కొక్క ఉద్యోగం కోసం చెల్లించారు. వాళ్ళని హైర్ చేసుకున్నాడు, డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని హైర్ చేసుకొని అక్కడ వాళ్ళకి జాబ్లు అయితే ఇచ్చేసాడు. వాళ్ళు కూర్చోబెట్టాడు అందరినీ, ఒకరికి హెడ్ కానిస్టేబుల్ ఇట్లాంటి జాబులు ఇచ్చేసి వాళ్ళ పని ఏంటంటే ఊరి మీదకి వెళ్ళడం అండ్ డబ్బులు వసూలు చేయడం. అంటే ఏదో ఒకటి ఉంటాయి కదా, ఏదో ఒకటి చలానాలు వేసేసి అవి వేసేసి డబ్బులు తీసుకొని వచ్చి సాయంత్రానికి కలెక్షన్ ఈయనకి ఇవ్వాలన్నమాట ఈ రాహుల్ షాకి. సో అట్లా నడుస్తా ఉంది. వాళ్ళకి వచ్చిన కలెక్షన్ లో కొద్దిగా జీతాలు కూడా ఇస్తూ వచ్చాడు అనమాట. ఇది ఒక సంవత్సరం పాటు నడిచింది అనమాట ఈ తంతు. ఒక 2 నెలల నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వడం ఆగిపోయింది. ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఆగిపోయింది. సో వీళ్ళు పాపం నిజంగానే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి పైన
అథారిటీస్కి వెళ్దాం అనుకున్నారు. వీళ్ళకి పోలీస్ యూనిఫామ్ ఇచ్చాడు, బొమ్మతో తుపాకీలు ఇచ్చాడు, పనికిరాని తుపాకీలు ఇట్లాంటివన్నీ ఇచ్చి పోలీస్ లాగే ఉంటారు చూడడానికి. సో ఇలా వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కున్న తర్వాత తెలిసింది ఏంటంటే అసలు అక్కడ పోలీస్ స్టేషన్ లేదని చెప్పేసి. తర్వాత వాళ్ళందరూ చెక్ చేస్తే ఇదంతా ఫేక్ పోలీస్ స్టేషన్ క్రియేట్ అయిందని చెప్పేసి అప్పుడు వాళ్ళకి తెలిసింది. ప్రజెంట్ ఈయన ఎతుకుతున్నారు, ఈ రాహుల్ షా అనే అతన్ని. సో ఇతను మొత్తం ఒక ఫేక్ పోలీస్ స్టేషనే క్రియేట్ చేసేసి అసలు డబ్బులు వసూలు చేశాడు జనాల దగ్గర నుంచి. సో అట్లా ఉంది ఇప్పుడు జనరేషన్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ Android 16 iOS 26 వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటాయి, ఇక్కడ నుంచి చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.